బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేటప్పటికి మేము బ్యాంకాక్లో అయితే క్రూజ్ అయితే ఎక్కబోతున్నాము. వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇప్పుడు మీరు చూస్తుంది ఒకటి గ్రాండ్ ప్యాలెస్ అనమాట. గ్రాండ్ ప్యాలెస్ బయట అయితే మీకు చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ మేము క్రూజ్ అయితే ఎక్కబోతున్నాం కదా. అండ్ ఇక్కడ మనకి బోట్లో అయితే వెళ్ళాలి. మనకి వాటర్ అండ్ టెంపుల్ కానీ మళ్ళీ ఇంకా గ్రాండ్ ప్యాలెస్ కానీ అవన్నీ కూడా మనం బోట్లో అయితే వెళ్ళాం కదా ముందు వీడియోస్ అవుతే. అండ్ ఇక్కడ క్రూజ్కి అవుతే ఇంకా 6 తోటి అవుతే స్టాప్ చేసేస్తారనమాట. బోట్ రైడ్స్ ఇవి కూడా ఉండవు 6 తర్వాత. అండ్ వాటర్ అండ్ టెంపుల్ గ్రాండ్ ప్యాలెస్ కూడా మనం నైట్ టైం అయితే చూడొచ్చు. లైటింగ్తో తోటే సూపర్ ఉంటుంది. కానీ టెంపుల్స్ అవన్నీ కూడా 6 అవుతే క్లోజ్. అండ్ బోట్ రైడ్స్ కూడా 6 అయితే క్లోజ్ చేస్తారు. ఇక్కడ మీరు చూస్తుంది అయితే వాటర్ అండ్ టెంపుల్, ముందు చూసింది అయితే గ్రాండ్ ప్యాలెస్ అనమాట. అండ్ మేము క్రూజ్ ఎక్కే చోటకైతే వచ్చేసాం అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న దాన్ని అయితే ఏషియాటిక్ అంటారు. అండ్ ఇక్కడ మనకి క్రూజెస్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ నుంచే మనం క్రూజ్ అయితే ఎక్కుతాం. ఇక్కడ రెస్టారెంట్స్, షాప్స్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దుబాయ్ లాగే ఉంది సేమ్ జైంట్ వీల్ కూడా. అండ్ ఇక్కడ మేమైతే మా క్రూజ్ టికెట్ కౌంటర్ దగ్గరకు అయితే వెళ్తున్నాము. మేము ఎక్కే క్రూజ్ నేమ్ వచ్చేప్పటికి రాయల్ ప్రిన్సెస్ క్రూజ్. ఇవి మాకు బుక్ చేసింది అయితే రాము తెలుగు ట్రావెలర్. ఆయన డీటెయిల్స్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. అండ్ ఇక్కడ మనకి క్రూజ్కి ఒక్కొక్కరికి ఈచ్ పర్సన్కి 928 థాయ్ బాట్స్ అయితే పడింది అనమాట ఈచ్ పర్సన్కి. అండ్ ఇక్కడ మన డీటెయిల్స్ అవన్నీ చెప్పగా బుక్ చేశాక నేమ్స్ అన్నీ చూసుకున్నాక మనకి ఇలా స్టిక్కర్స్ అయితే ఇస్తారు. మన హ్యాండ్కి ఎక్కడైనా మనం స్టిక్ చేసుకోవడమే. స్టిక్ చేసుకోకపోతే లోపలికి క్రూజ్లోకి అలౌ చేయరంట. మేమైతే స్టిక్ చేసుకుంటున్నాము ఇక్కడ. మేము ఎక్కే క్రూజ్ టైం వచ్చేటప్పటికి 7. మేము 6 కల్లా అక్కడికి వెళ్ళిపోయాము. చుట్టూరా అంతా చూసి షాప్స్ అవన్నీ. అండ్ ఎక్కే క్రూజ్కి అయితే మేము వెయిట్ చేస్తున్నాము. వీళ్ళందరూ కూడా క్రూజ్ ఎక్కడానికి వస్తున్నారు. మేము ఎక్కే క్రూజ్ అనమాట. టికెట్స్ మనం వేసుకున్న స్టిక్కర్స్ వేసుకున్నామా లేదా, మనకి స్టిక్కర్స్ అయితే ఇచ్చారు కదా, అవి మనవి ఎక్కడొక్కడ స్టిక్ చేసుకోవాలని చెప్పాను కదా. అవి టికెట్స్ అవన్నీ చెక్ చేసిన తర్వాత మన క్రూజ్ దగ్గరికి అయితే పంపుతారు. క్రూజ్ రైడ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. ఇదొక మనం సిటీ అంతా నైట్ టైం అంతా చూసినట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది. థాయిలాండ్ అయితే నైట్ టైం వ్యూ అయితే బ్యూటిఫుల్గా ఉంది. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మేము పైన డెక్లో అయితే తీయించుకున్నాం అనమాట. కింద ఉంటే మనం సిటీ ఏం చూడలేము. అందుకని ఓపెన్ డెక్ అయితే మేము తీసుకున్నాం టికెట్స్. మాకు రాము తెలుగు ట్రావెలర్ అయితే బుక్ చేశారు. ఇదే రాయల్ ప్రిన్సెస్ క్రూజ్ అనమాట. అండ్ మీరు ఎవ్వరూ కూడా క్రూజ్ అయితే మిస్ అవ్వకండి. ఇదైతే చాలా బాగుంటుంది రైడ్. మనకి సిటీ అంతా కూడా చూడొచ్చు. నైట్ టైం సిటీ చాలా బాగుంటుంది థాయిలాండ్ది. అండ్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫుడ్ తింటూ అలా చూస్తూ వెళ్తుంటే చాలా బాగుంది. అండ్ మనం చూడలేనివి కూడా నైట్ టైం అయితే చూడొచ్చు అనమాట. థాయిలాండ్ సిటీ అంతా కూడా మనకి. మీరు చూస్తుంది ఫస్ట్ ఫ్లోర్. అండ్ ఫస్ట్ ఫ్లోర్ అయితే అలా వీడియో వెళ్తూ తీసాను అనమాట. తర్వాత మేము ఓపెన్ డెక్ పైకి అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ మనకి మిర్రర్స్ అయితే ఉంటాయి, అడ్డుగా చూడడానికి అయితే ఉండదు. మీరు బాగా ఎంజాయ్ చేయాలి అంటే మీరు ఓపెన్ డెక్ అయితే తీసుకుంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫుడ్ అయితే అన్లిమిటెడ్ ఉంటుంది. కొన్ని ఐటమ్స్ అయితే మనం తినగలము. థాయిలాండ్ ట్రెడిషనల్ ఫుడ్స్ అవన్నీ ఉంటాయి. మన ఇండియన్ ఫుడ్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి. ఆ తక్కువ ఐటమ్స్లోనే మనం తినాలి. అండ్ ఫ్రూట్స్, సలాడ్స్, మళ్ళీ డిజర్ట్స్ అవన్నీ కూడా ఉంటాయి. అవి బాగానే ఉన్నాయి. నాకు అయితే పైనాపిల్ రైస్ ఏదో ఉంది. ఆ ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రూట్స్, డిజర్ట్స్ అయితే తిన్నాను. వీళ్ళకి నాన్ వెజ్ కూడా కొన్ని ఐటమ్స్ అయితే దొరికాయంట. అవి అయితే తిన్నారనమాట. ఓన్లీ తినడానికే కాదు కదా, మనం ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్ళాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. వీడియో అయితే చూసేయండి. నేను మొత్తం అంతా కూడా ఏమేమి పెట్టారో స్టాల్స్ అవన్నీ కూడా నేను వీడియో అయితే తీసాను అనమాట. ఇప్పుడు చూస్తాను పోతే నేను తిన్నామన్నమాట. ఫ్రూట్స్ అండ్ కొన్ని డిజర్ట్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ వీళ్ళకి స్టార్టర్స్ అయితే దొరికాయి, అవి అయితే తింటున్నారనమాట. ఈ క్రూజ్లో అయితే మనకి సిటీ అంతా కూడా చాలా బాగుంటుంది చూడడానికి. నైట్ టైం అయితే థాయిలాండ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. సిటీ వ్యూ అయితే చూసేయండి వీడియోలో అయితే.
చూస్తున్న ఒకటి ఐకాన్సియన్ మాల్ అనమాట. బ్యాంకాక్లో చాలా పెద్ద షాపింగ్ మాల్, చాలా బాగుంటుందంట. మేమైతే వెళ్ళలేదు, జస్ట్ మేము బోట్లో ఉండగా అలా వీడియో అయితే తీసాను అనమాట. చాలా పెద్ద షాపింగ్ మాల్ అండ్ ఇక్కడ బ్రాండెడ్ ఐటమ్స్ అవన్నీ కూడా దొరుకుతాయంట ఈ షాపింగ్ మాల్లో అయితే. ఇక్కడ అయితే నేను పైనాపిల్ రైస్ నూడిల్స్ అయితే తిన్నాను. నూడిల్స్ అయితే తినలేను. ఇక్కడ డిజర్ట్స్, స్వీట్స్ అండ్ వీళ్ళైతే స్టార్టర్స్ అయితే తింటున్నారు. అండ్ నేనైతే పైనాపిల్ రైస్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రూట్స్, సలాడ్స్, డిజర్ట్స్ తిన్నాను అనమాట. అండ్ వీళ్ళకైతే స్టార్టర్స్ అయితే దొరికాయి, అవే తింటున్నారు. ఇక్కడ లైవ్ మ్యూజిక్ అయితే ఉంది. కాపీరైట్ ఏమైనా వస్తుందేమో అని నేను మ్యూజిక్ అయితే పెట్టలేదన్నమాట. తనే పాడింది అండ్ కానీ నేను కాపీరైట్ ఏమైనా వస్తుందేమో అని పెట్టలేదండి. లైవ్ మ్యూజిక్ అయితే ఉంది. తర్వాత డ్యాన్స్ కూడా వేయించారు అందరితోటి. అండ్ ఇక్కడ గ్రాండ్ ప్యాలెస్ అయితే చూపిస్తున్నాను. ఇది గ్రాండ్ ప్యాలెస్ అనమాట. చాలా బాగుంది లైటింగ్స్తో. ఇక్కడ థాయిలాండ్లో చాలా రకాల బ్రిడ్జెస్ అయితే ఉంటాయి, చాలా బాగుంటాయి. నైట్ టైం ఇంకా చూడడానికి బాగుంటుంది. ఇక్కడ వీళ్ళైతే థాయ్ ట్రెడిషనల్ డ్యాన్స్ అయితే వేస్తున్నారనమాట. కాపీరైట్స్ ఏమైనా వస్తాయని మ్యూజిక్ నేను మ్యూట్ అయితే చేస్తాను. చూడండి వీడియోలో అయితే చాలా బాగా చేస్తారు. లైవ్ మ్యూజిక్లో ఆవిడ పాడుతుంటే ఇక్కడ డ్యాన్స్ వచ్చి వేయమంటే అందరూ వేస్తున్నారనమాట సరదాగా. అండ్ తర్వాత కూడా అందరినీ కూడా లాస్ట్లో వేయించారు. చాలామంది అయితే వేశారనమాట ఎంజాయ్ చేస్తూ. మేము కూడా లాస్ట్లో వేసాం అనమాట డ్యాన్స్. ఇక్కడ లాస్ట్లో అయితే మేము కూడా వేసాము. ఇక్కడ నేనైతే కనిపిస్తాను. అండ్ బంటి, నేను, సుకన్య వేసాము. మా హస్బెండ్ రమ్మంటే అస్సలు రాలేదు. వీడియో అయితే తీశారనమాట. ఇక్కడ బంటి అయితే పిలుస్తుంటే నేను అస్సలు చేయను అన్నాడు అనమాట. అయితే డ్యాన్స్ వేస్తూ చాలా ఎంజాయ్ చేసాము మేము. ఇది క్రూజ్ రైడ్ అయితే అస్సలు మర్చిపోలేను. ఇక్కడ నేను ఉన్నాను కదా, చూస్తున్నారా చాలా బాగా డ్యాన్సెస్. ఫస్ట్ సుకన్య చేయనంది, తర్వాత నేను బంటి చేశాక సుకన్య కూడా చేసిందనమాట.
అండ్ మేము థాయిలాండ్ ట్రిప్ అయితే అస్సలు మర్చిపోలేము. మా 2 కపుల్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎప్పుడు మేము ఒక్కళ్ళే వెళ్ళేవాళ్ళం, ఈసారి అండ్ మేము 2 కపుల్స్ వెళ్ళిన వల్ల ఎవరికి వాళ్ళు తోడున్నాం కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ థాయిలాండ్ ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఏ ట్రిప్ కూడా అంత బాగా ఎంజాయ్ చేయలేదు. అండ్ ఇక్కడ నేను చూసారా డ్యాన్స్ ఎలా వేస్తున్నానో, చాలా ఎంజాయ్ చేస్తూ వేస్తున్నాను అనమాట నేను. అండ్ ఇక్కడ క్రూజ్లో అయితే వాళ్ళు స్టాఫ్ అందరూ కూడా మామూలు బోట్లో స్టాఫ్ ఉంటారు కదా, ఆ స్టాఫ్ అందరూ కలిపి డ్యాన్స్ అయితే వేస్తున్నారు. భలే వేశారు. దీని ఒరిజినల్ వీడియో అయితే నేను షార్ట్స్లో మన ఇన్స్టాగ్రామ్లో పెడతాను. కొన్ని షార్ట్స్ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో పెడతాను, ఒరిజినల్వి చూడండి. మీరు కూడా వింటారు కదా. అంటే ఇక్కడ కాపీరైట్ వస్తుందేమో మ్యూజిక్ అని నేను అయితే మ్యూట్ చేశాను. చాలా బాగా చేస్తున్నారు, అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ చేస్తున్నారు అనమాట డ్యాన్స్. నేను వీడియో అయితే తీసాను. ఇక్కడ చిన్న పాప అయితే డ్యాన్స్ వేస్తుంది, అదే వీడియో అయితే తీసాను. క్రూజ్ రైడ్ అయితే అయిపోయింది. మళ్ళీ మేము బ్యాక్ అయితే వచ్చేసాం అనమాట. అండ్ ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో చెప్పాను కదా, గ్రౌండ్ ఫ్లోర్లో మేము ఉండలేదు, ఓపెన్ డెక్లో తీసుకున్నాను. ఇక్కడ మన ఇండియన్ వాళ్ళు అయితే డ్యాన్స్ చేస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్లో, అదే వీడియో తీశాను. క్రూజ్ రైడ్ చేయాలంటే ఏషియాటిక్ అయితే అంటారు దీన్ని. ఈ ప్లేస్ని ఏషియాటిక్ ద రివర్ ఫాంట్ అని అంటారు. అండ్ దీన్ని బాంగ్రూంగ్ రుమాంగ్ రోడ్ అంటారు. మనకి కొంచెం పలకడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, థాయిలాండ్ భాష కదా. అండ్ ఇక్కడ రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్, ఇంకా ఫుడ్ స్టాల్స్ అలా అన్నీ చాలా ఉంటాయి. షాపింగ్ సంబంధించినవన్నీ కూడా ఇక్కడ మనం షాపింగ్ కూడా చేయొచ్చు అండ్ ఫుడ్ కూడా తినచ్చు. క్రూజ్లో తినడం వల్ల మేము ఏమీ తినలేదు, జస్ట్ అలా వీడియో అయితే తీసాను మీకు చూపించడానికి. చాలా షాప్స్ అయితే ఉంటాయి అండ్ న్యాచురల్ ప్రోడక్ట్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదనమాట. న్యాచురల్గా చేసిన మామూలుగా మన స్కిన్కి సంబంధించినవి అయితే చాలా అయితే ఉన్నాయి, మేము అయితే చూసాము. జస్ట్ అయితే వీడియో అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. క్రూజ్ రైడ్ అయిపోయిన తర్వాత అరౌండ్ మాకు 2.5 hours అయితే మాకు బోట్ రైడ్ అయితే ఉంది. మేము చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇక్కడ బయట సాంగ్స్ అయితే పాడుతుందన్నమాట చిన్న పాప, చాలా బాగా పాడింది. ఎంత క్యూట్గా పాడిందో. నేను జస్ట్ అలా సాంగ్ ఒక 5 seconds అయితే వినిపిస్తాను చూడండి ఎంత క్యూట్గా పాడుతుందో. అండ్ ఇక్కడితో అయితే థాయిలాండ్ వీడియోస్ అయితే అయిపోయాయండి. అండ్ మేమైతే
బ్యాంకాక్ నుంచి వైజాగ్ ఫ్లైట్ జర్నీ అయితే నేను చాలా తక్కువ అయితే తీసాను, అదైతే పెడతాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.